హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు బిఐబి గేమర్స్. ఈరోజు మళ్ళీ మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఆడబోతున్నాం. అయితే ఈరోజు మన షార్ట్ అవుట్స్ వచ్చేసి అందర్ బ్రోస్కి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఎస్ఎంపీ క్రియేట్ చేసుకొని ఆడదాం బ్రో అంటున్నారు, కానీ అది ఇప్పుడు కాదు, దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తా. ఆ వీడియోలో ఎస్ఎంపీ గురించి మాట్లాడదాం బ్రో. అయితే ఈరోజు వీడియోలో మనం ఒక వీట్ ఫామ్ అయితే చేయబోతున్నాం గైస్. అయితే వీట్ ఫామ్కి రిసోర్సెస్ అన్ని కలెక్ట్ చేద్దాం. ఇవన్నీ రిసోర్సెస్ పడతాయి మనకు ఫామ్ చేయడానికి. హాపర్స్, చెస్ట్, కాబుల్ స్టోన్, డట్, రెడ్ స్టోన్, వాటర్ ప్యాకెట్, ఇంకా ఇట్లాంటి కొన్ని వస్తువులు కావాలి గైస్. అవన్నీ కలెక్ట్ చేసి అయితే మిమ్మల్ని కలుస్తా. అయితే మనం అన్ని రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేసేసాం గైస్. ఇప్పుడు ఒక ప్లేస్ అయితే వెతుకుదాం మనం వీట్ ఫామ్ చేయడానికి. విలేజ్ అక్కడ సైడ్ అయితే చేద్దాం గైస్, ఎందుకంటే అక్కడ సైడ్ మనకు ఒక ప్లేన్ ఏరియా అయితే ఉంది. అక్కడ సైడ్ వెళ్తున్నాను నేను. అక్కడ సైడ్ అయితే మనం ఫామ్ చేద్దాం, చూద్దాం వీట్ ఫామ్ ఎలా అవుతుందో చూడండి గైస్. ఫామ్ సైడ్ అయితే వచ్చేసాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం డట్ అయితే ఉంది, ఒక లేయర్ డట్ అయితే తీసేయాలి. అయితే ఇది మొత్తం క్లీన్ చేద్దాం. ఇది మొత్తం క్లీన్ చేసి అయితే మిమ్మల్ని కలుస్తా గైస్. ఇదంతా ఏరియా అయితే క్లీన్ చేసేస్తా. చూడండి గైస్ ఎట్లుందో. ఈ పిగ్ని అయితే ఇప్పుడు పిగ్ని అయితే చంపేసాం. ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఏరియా అయితే క్లీన్ అయిపోయింది గైస్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి రిసోర్సెస్ అన్నీ మీకు చూపిస్తా, ఏమేమి కలెక్ట్ చేసినో, అట్లనే ఏమేమి కావాలో చెప్తా, స్టెప్ బై స్టెప్ చెప్తా. చూడండి గైస్, మీరు కూడా ఒక ఆటోమేటిక్ వీట్ ఫామ్ చేయాలనుకుంటే ఇవన్నీ కలెక్ట్ చేయండి గైస్. ఇవన్నీ వస్తువులు కలెక్ట్ చేయండి. అయితే వాటర్ బకెట్లు అన్నీ ఫిల్ అయితే వేసుకుందాం గైస్. వాటర్ బకెట్ అన్నీ ఫిల్ చేసుకుందాం. అయితే వాటర్ బకెట్లు అయితే అన్నీ ఫిల్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వస్తువులన్నీ మన ఇన్వెంటరీలోకి అయితే తీసుకోవాలి. ఇవన్నీ వస్తువులు పడతాయి గైస్ మనకి ఫామ్ చేయడానికి. ఇవన్నీ ఇన్వెంటరీలోకి తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 7x7 మన స్క్వేర్ టైప్లో వేయాలి గైస్. అయితే మిడిల్లో ఒక బ్లాక్ పెట్టుకోండి. మిడిల్లో ఒక బ్లాక్ పెట్టుకొని అక్కడ సైడ్ 3, ఇంకా ఇక్కడ సైడ్ 3 వేసుకోండి గైస్. ఇక్కడ సైడ్ ఇలా 3, అక్కడ సైడ్ ఒక 3, ఇలా మీరు 4 సైడ్స్ వేయాలి గైస్. ఇట్లా 7 బ్లాక్స్ వచ్చేలాగా 4 సైడ్స్ వేయాలి. ఇదైతే ఒక స్క్వేర్ టైప్లో వేసుకోండి గైస్. సేమ్ నేను ఎలా అయితే వేస్తున్నానో అలా 7 వచ్చేలాగా ఒక స్క్వేర్ టైప్లో వేసుకొని లోపలంతా అయితే డట్టు పెట్టి మొత్తం క్లోజ్ చేసేయండి. ఫస్ట్ లేయర్ అయిపోతుంది. ఇలాగే 3 లేయర్స్ వేయాలి గైస్. 3 లేయర్స్ ఎలా వేపిస్తా, ఇలా ఒక బ్లాక్ పెట్టుకొని ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి ఒక 3 లేయర్స్ వచ్చేలా వేయాలి. సేమ్ మనం ఫస్ట్ 7 అయితే ఎలా చేసామో సెకండ్ కూడా లేయర్ అలాగే చేయాలి. అలా 3 లేయర్స్ చేయాలి. 3 లేయర్స్ చేసినాక మిమ్మల్ని కలుస్తా గైస్. ఓకే బ్రో, 3 లేయర్స్ అయితే అయిపోయాయి. ఇలాగే సేమ్ 3 లేయర్స్ వచ్చేలా చేసి తర్వాత ఫ్రంట్ సైడ్కి వచ్చి నేను ఎలా అయితే ఒక 7 బ్లాక్స్ డిగ్ చేయాలి, సేమ్ ఇలాగే ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా షెవెల్ తోటి ఒక 7 బ్లాక్స్ అయితే డిగ్ చేయండి స్ట్రైట్గా. 7 బ్లాక్స్ డిగ్ చేశాక ఇక్కడ ఒక 2 బ్లాక్స్ డిగ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చెస్ట్ వస్తుంది, అక్కడ ఆపర్స్ వస్తాయి. ఇలాగే సేమ్ నేను ఎలా అయితే వేసానో అలాగే వేయండి, ఎందుకంటే మన ఆటోమేటిక్ ఫామ్కి ఇట్లానే వేయాలి అంతా. ఇప్పుడైతే ఆపర్స్ ఇంకా ఆపర్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ చెస్ట్ అయితే తీసుకుందాం. చెస్ట్ అక్కడ పెట్టేద్దాం. మీకు చెస్ట్ పెట్టినాక అర్థమవుతుంది. ఇక్కడ చెస్ట్ పెట్టేసి ఈ చెస్ట్కి ఇవన్నీ ఆపర్స్ అయితే అటాచ్ చేయాలి. అయితే క్రౌచ్ అయితే అయ్యి అటాచ్ చేద్దాం గైస్. అన్ని ఆపర్స్ అన్నీ దీనికి అటాచ్ అయ్యేట్లా. అన్ని ఆపర్స్ అయితే మన చెస్ట్కే కనెక్ట్ ఉండాలి. అన్ని ఆపర్స్ అన్నీ కనెక్ట్ చేసే తర్వాత ఏదన్నా వస్తువు దానిలోకి వేసి చూడండి గైస్. ఏదైనా వస్తువు వేసి చూడండి, చెస్ట్లోకి వస్తుందంటే. నేనైతే ఒక ఆరో వేసాను, అదైతే కరెక్ట్ చెస్ట్లోకి వచ్చేసింది. దీని తర్వాత ఫ్రంట్ సైడ్కి వచ్చి ఇక్కడ ఒక కాబుల్ స్టోన్ లేయర్ అయితే ఇట్లా చేయాలి. సేమ్ నేను ఎలా వేస్తున్నానో అలాగే చేయండి గైస్. ఏం మిస్టేక్స్ అయితే చేయకండి. సేమ్ ఎలా వేస్తున్నానో అలా అయితే వేయండి. ఇలా ఒక బౌండరీ వేసుకోవాలి. మొత్తం ఈ బౌండరీ అయితే ఇట్లనే కంప్లీట్ చేయాలి. ఈ బౌండరీ మొత్తం కాబుల్ స్టోన్ తోటి కంప్లీట్ చేయండి గైస్. ఈ బౌండరీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇదంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఒక టూ వదిలేసి అయితే బ్లాక్స్ నిలబెట్టాలి గైస్. ఎందుకంటే ఇక్కడనే మనకు అవి వస్తాయి, అబ్జర్వర్స్ వస్తాయి. ఇక్కడనే అబ్జర్వర్స్ వస్తాయి. ఎందుకు గైస్ ఇది ఏమో గైస్, ఇది ఏమో ఉంది దాని పేరు. అయితే దాని మీద అయితే బకెట్స్ పెట్టేసేసి రెస్టారెంట్ అయితే ఇలా పెట్టుకోండి. సేమ్ ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే పెట్టుకోండి. అయితే మొత్తం ఫామ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కలుస్తా గైస్ మిమ్మల్ని. మొత్తం ఫామ్ని ఎంజాయ్ చేయండి. మొత్తం ఫామ్ కంప్లీట్ అయినాక అయితే కలుస్తా గైస్ మిమ్మల్ని అందరినీ.
అయితే మన ఫామ్ సగం పని అయితే అయిపోయింది. బటన్ నొక్కిన తర్వాత అయితే వాటర్ అయితే వస్తున్నాయి. మన ఫామ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది గైస్, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది మన ఫామ్ అయితే. బటన్ నొక్కితే మళ్ళీ అయిపోతుంది. సేమ్ ఇదంతా రెడ్ స్టోన్ పనే సేమ్ గైస్. ఇక్కడ ఒక కాబుల్ స్టోన్ బౌండరీ అయితే వేద్దాం, ఎందుకంటే ఏవి ఎక్కకూడదు కదా మనకి. అంతా కంప్లీట్ అయితే చేసేసా, మొత్తం కాబుల్ స్టోన్ బౌండరీ అయితే కంప్లీట్ చేసా గైస్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనమే ఫార్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫార్మింగ్ చేద్దాం గైస్, ఎందుకంటే మనకు చదువుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఫార్మర్ అవుదాం, ఇది మనం ఎట్లా చదవలేము, వేస్ట్. ఫార్మింగ్ అయితే చేద్దాం గైస్. మొత్తం ఫార్మింగ్ చేసి మొత్తం పైసలు సంపాదించాలి మనము. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఫార్మింగ్ చేద్దాం మనము, మొత్తం ఫార్మింగ్ చేయాలి. మన ఫామ్ ఇది మొత్తం కంప్లీట్ చేసేది కలుస్తా గైస్. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం అన్నీ పెట్టేసా. గ్రో అవ్వడం కూడా స్టార్ట్ అయింది గైస్, మెల్లమెల్ల అంతా అయితే గ్రో అవుతుంది. చూడండి గైస్ ఎలా అయితే ఉందో ఫామ్. ఒక చిన్న కామెంట్ అయితే వేయండి ఫామ్ ఎలా వచ్చిందో. అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్, ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం. మన ఫామ్ ఫైనల్లోకి అయితే ఎలా ఉందో చూడండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎస్ఎంపీ గురించి అయితే ఒక వీడియో చేస్తా గైస్, ఒక వీడియోలో చెప్తా ఎస్ఎంపీ గురించి అయితే. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అయితే నెక్స్ట్ వీడియో ఏం రావాలో ఒక చిన్న కామెంట్ అయితే వేయండి. అయితే బాయ్ గైస్, అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.